ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క, నువ్వు చెప్పినట్టే చేశాను. కానీ బ్లేడ్ గార్డ్తో పాటు పూజ, జానకమ్మ వాళ్ళు ఉండిపోయారే. సర్లే. ఏమైంది? ఆ బ్లేడ్ గన్ వదిలేసి అందరూ వెళ్ళిపోయారా? లేదు, ఆ పూజ అక్కడే ఉంది. మా పూజకు మాత్రం ఏమీ కాకూడదు. అయితే నేను వెళ్తాను పెద్దమ్మా. రే, మాస్క్ కట్టుకోండి. అమ్మా, అత్తయ్య, అమ్మా, ఇదేంటి? అమ్మకి ఇక్కడ దెబ్బ తగిలిందని చెప్పింది, ఇక్కడ ఎవరూ లేరు కదా. అమ్మా, అమ్మా, అదేంటి ఇక్కడ ఎవ్వరూ లేరు? ఇదంతా ఏదో కుట్రలా ఉంది. ఏమండి, అత్తయ్య గారు ఇక్కడ లేరు. ఇదంతా ఏమండి, త్వరగా రండి. ఏమైంది క్రాంతి? బ్లేడు, బ్లేడు, నీకేం కాలేదుగా? నేను చచ్చిపోయాను అనుకున్నానక్క. అమ్మా, నువ్వెవరో కాని సమయానికి దేవతలో వచ్చావు. లేదంటే అబ్బాయిని కారు గుద్దేసేది. అవును, గుడి ప్రాంగణంలోకి కారు ఇంత ఫాస్ట్గా ఎలా వచ్చింది? ఇతన్ని గుద్దడానికి వచ్చింది.
కార్ని ఆపుతున్నా డ్రైవర్ ఎక్సిలేటర్ ఇస్తున్నాడు అంటే ఇది వాంటెడ్లీ ఎవరో కావాలని చేసిన ప్రయత్నం. అవును, కావాలని ఇది ఎవరు చేశారు. వీడి మీద థ్రెట్ ఉంది. ఎందుకు? అది పెద్ద కదండి. సమయానికొచ్చి ఒంటి చేత్తో కారాపేశావు. ఎవరమ్మా నువ్వు? నా పేరు గుండమ్మండి. మా ఆయన నన్ను ముద్దుగా గుండు అని పిలుస్తారు. సూట్ అవుతుందిలే. బోండా వంట కరెక్ట్గా ఉండేది. మన ప్లాన్ మొత్తం నాశనం చేసిందక్క ఇది. ఎనీవేస్, నా పేరు క్రాంతి. గుండమ్మ. మీరు చేసిన ఉపకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అవునత్తయ్య, హ్మ్? నువ్వు పడిపోయావు, నడుం విరిగిపోయింది అన్నారు. ఆ, అంటే అంత పని అయ్యిందే. ఇదిగో సమయానికి కర్పూరం వచ్చి కాపాడింది. అవును, నడుం మీద చేయి పెట్టి ఇట్టా అట్టా అంది, సెట్ అయిపోయింది. ఆ, ఓహో, ఈవిడకి గొడవలు పట్టం మాత్రమే వచ్చనుకున్నా. గొడవ పడ్డం వ్యాపారం, ఇది మానవత్వం. ఇంతకీ మీరిక్కడికి? నా కాపురం బాగుండాలని, మా ఆయన నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని, నేను త్వరలో తల్లిని కావాలని, జీవితాంతం మేమందరం కలిసే ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి బోనం చెల్లించుకోవాలని వచ్చాను. సాటి మనిషికి సహాయం చేయాలన్నా మీలాంటి మంచివారికి ఖచ్చితంగా అమ్మవారు సాయం చేస్తుంది. రండి, అందరం కలిసి అమ్మవారికి బోనం సమర్పించుకుందాం. పదండి. రండి. ఎవత్త ఇది సడన్ గా ఊడిపడింది? కంకణంతో క్రాంతిని లాక్ చేసాం అనుకున్నాం, కానీ ఈ గుండం ఉంటే మాత్రం అనుకున్నది ఏమీ చెయ్యలేము. అక్క, ఒక పని చేద్దామైతే, ఆ గుండమ్మ బోనం పెట్టకుండా చెడగొట్టేద్దాం. అప్పుడు పూజకి రాకుండా ఇట్నుంచిటే వెళ్ళిపోతుంది కదా. గుండమ్మను ఒక్కదాన్ని బోనం ఎత్తకుండా కాదే, ఆ క్రాంతి జానకమ్మలు కూడా బోనం ఎత్తకుండా చేయాలి. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.